వీటన్నింటి నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి కూడా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ చెబుతోంది. సో బీఆర్ఎస్ ప్లానింగ్ ఎట్లా ఉండబోతుంది కమింగ్ డేస్లో? ఏదైతే రైతు వ్యతిరేక విధానాలకు వెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలో గ్రీవియన్స్ సెల్ పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ఎవరికైతే రైతు రుణమాఫీ కానటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని సంప్రదించాలని, వారి యొక్క అంశానికి సంబంధించి కూడా పోరాటం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని కూడా గతంలో చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు ప్రకటన చేసిన తర్వాత కొన్ని వేల మంది, ఏదైతే దాదాపుగా 2 లక్షల మందికి పైగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రీవియన్స్ సెల్కి మొదటి రోజే అటు ఏదైతే కనెక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే వివరాలు అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాని తర్వాత ఏదైతే అనేక అంశాలపైన రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ముందు నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక అనుమానంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మనం చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే ఉపసంఘాల పేరుతోటి కాలయాపన చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే రెండో పంటకైనా అటు రైతు భరోసా ఇస్తారని ఆశించినటువంటి రైతులకు మళ్ళా శూన్యమే మిగిలిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 పంటలకు కూడా రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క ఏదైతే బయటకు సమాచారం అందుతున్నటువంటి వివరాల ప్రకారం అటు లీక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తాము, లేకపోతే 10 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తాము అనేది కూడా ఒక రకమైనటువంటి వార్తను కొన్ని రోజుల పాటు సర్క్యులేట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. లేకపోతే వ్యవసాయం చేసే వారికే తాము రైతు బంధు ఇస్తామని కొన్ని రోజులు సర్క్యులేట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు అటు సన్న వడ్లకే సంబంధించినటువంటి బోనసే 500కు పైగా కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే 15,000 వరకు అవుతున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసా ఇంకెందుకు అన్నట్టు ఇండైరెక్ట్ గా ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. అటు రైతులను కూడా ప్రిపేర్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, ఏదైతే సన్న వడ్లకే 500 అని, దాంతో పాటుగా అన్ని వడ్లకు 500 బోనస్ ఇస్తారని చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాలను అంచనా వేయకుండా చూస్తే మాత్రం ఇది ఒక రకంగా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కో మండలానికి 25 కోట్లు కూడా సరిపోవని కూడా వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని కూడా చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది మాత్రం స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ముందుగానే అటు ఏదైతే రుణమాఫీ విషయంలో క్లారిటీ ఇచ్చారు, ప్రజెంట్ ఇండైరెక్ట్ గా కూడా అటు రైతు భరోసాకు సంబంధించి కూడా ఇస్తలేము అనేది ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు మాత్రం రైతులు భావిస్తున్నారు, వ్యవసాయ నిపుణులు కూడా భావిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రాజేష్.